తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెడతారు ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు 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 తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు? తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తింటానికి తిండి లేకపోయినా వారికి దేని మీద ఎక్కువ ఆశ ఉందంటే వాక్యం వినాలని. ఈరోజు మనకి మంచి బట్టలు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, కారులు ఉన్నాయి, ఏమంటే ట్రాక్టర్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, స్కూటీలు ఉన్నాయి, సైకిల్ ఉన్నాయి, ఏమంటే చక్కగా మందిరం ఉంది, మందిరంలో లైట్లు ఉన్నాయి, చక్కగా సౌండ్ సిస్టమ్ ఉంది, ఏమంటే ప్రీమియర్ సోదర చక్కగా కీప్యాడ్ ఉంది, ప్రీమియర్ సోదర మంచి మందిరంలో టైసీస్ ఉంది, మందిరం దగ్గర ఉంది. రావడానికి కూడా మనకి ఎంత ఒళ్ళు బద్ధకమో ఒకసారి ఆలోచించండి. దేవుడిని స్తుతించడానికి ఎంత నిర్లక్ష్యం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుడికి మనం ఎంతగా మాట మనం వింటున్నాం. బైబిల్ ఏం చెప్తుందంటే నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు ఏం చేయాలంట? గైకొనాలి. ఆయన ఆజ్ఞలో గైకొని నువ్వు నిజంగా దేవుడికి భక్తురాలైతే, దేవుడికి భక్తులు అయితే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఏమండి ప్రియ, ఈరోజు ఎంత మందికి తెలియదండి ఆదివారం దేవుడు సన్నిధిలో గడపాలని, ఆదివారం దేవుడు సంఘములో ఉండాలని, ఆదివారం దేవుడు మందిరంలో ఉండాలని, ఆదివారం దేవుడికి ఇచ్చే సమయం అని. ఎందుకంటే సార్ యేసుక్రీస్తు చనిపోయి 3వ దినాన సజీవుడిగా లేచినటువంటి దినం ఈరోజు ప్రియులారా. సమాధిని ఓడించినటువంటి దినం, సమాధిలో నుంచి తిరిగి లేచినటువంటి దినం, సమాధిలో నుంచి సజీవుడిగా లేచినటువంటి దినం, సమాధి మరణం అనే ముళ్ళను విరిచిన దినం, పునరుద్ధాన దినమే ఆదివారం. ఈ పునరుద్ధాన దినాన ఆదివారం నువ్వు ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? దేవుడి సన్నిధిలో ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు అప్పుడప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకు తెలుసా? మంచిగా చర్చి ఉన్నది, మంచి సాపలు ఉన్నాయి, మంచి సౌండ్ సిస్టమ్ ఉంది, వచ్చి ప్రార్థన రావటానికి ఏంటి అంత కష్టం? పాటలు పాడటానికి ఏంటి అంత కష్టం? ప్రార్థన చేసుకోవడానికి ఏంటి అంత కష్టం? వాక్యం వినడానికి అంత కష్టం ఏంటి? దైవజనుల దగ్గరే ఉన్నారు, దైవజనుల దగ్గరే ఉన్నది, దేవుడు మందిరం దగ్గరే ఉన్నది. ఏమంటే చర్చికి కావాల్సిన సౌండ్ సిస్టమ్ ఉంది, కీప్యాడ్ ఉంది, ప్యాడ్ ఉంది, ఏమంటే ప్రియులారా అన్నిటినీ సమకూర్చి సాపలేసి లైటింగ్ వేసి వచ్చి వాక్యం వినండి అమ్మా, వచ్చి వాక్యాన్ని నేర్చుకోండి అమ్మా, వచ్చి బైబిల్ చదవండి అమ్మా, వచ్చి పాటలు నేర్చుకోండి అమ్మా, వచ్చి దైవ గ్రంథాన్ని నేర్చుకోండి అమ్మా అని చెప్తుంటే మీరోజు ఎంత మంది ఏమండి ప్రియులారా ఏమి వారు నిర్లక్ష్యం ఒకసారి చేయట్లేదు. ఎవరిని ఏమని ప్రియులారా, ఎందుకంటే దేవుడు బాధపడుతున్నాడు ఈరోజు మన విషయంలో. దేవుడు దుఃఖపడతాడు. ఏమండి ఈరోజు ఒక్కొక్కరు 100 రూపాయల ఛార్జీలు పెట్టుకున్న కూడా పోయేవాళ్ళు నా చర్చికి, 50 రూపాయలు పెట్టుకొని పోయేవాళ్ళు నా చర్చికి. ఈరోజు నీకు ₹1 ఖర్చు అవుతుంది ఆ చర్చికి రావడానికి, నువ్వు చర్చిలో రావడానికి. ఏమైనా ప్రియులు ఏమైనా డబ్బులు ఏమైనా కడుతున్నావు? ఏదీ లేదు కదా. అంత దేవుడి కృపే కదా, దేవుడు దైవలే కదా. పోయిన ఆదివారం మొదలుకొని ఆదివారం అంత వరకు కూడా మనం సజీవంగా ఉన్నాము, మన కుటుంబం సజీవంగా ఉంది, మన పిల్లలు సజీవంగా ఉన్నది. దేవుడు ఎటువంటి యొక్క అపాయం రాకుండా, మన కుటుంబానికి ఏ తెగులు రాకుండా, మనల్ని మన కుటుంబాన్ని మన పిల్లలని క్షేమంగా కాపాడితే వచ్చి దేవుడి సన్నిధిలో ఆయన శుద్ధిస్తే ఎంత బాగుంటుందండి. వచ్చి దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆయన గణపరిస్తే ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి ప్రేమ సహోదరి సహోదరా. ఇటునేనంట ఒక దైవజనుడు ప్రేమ సహోదరా రోజు పాటలు పెట్టి ప్రార్థన చేస్తుంటే ఆ సంఘంలో ఒక 10 మంది ఉన్నారంట ప్రియులరా. ఆ 10 మందిని ప్రియులరా డైలీ ఒక 5-6 వస్తున్నారంట ప్రియులరా. ఎంతమంది వస్తున్నారంట? డైలీ 5-6 వస్తున్నారంట. ఈ డైలీ వచ్చే వాళ్ళని ఎవరు గుర్తు పెట్టుకున్నారు? దేవుడు గుర్తు పెట్టుకున్నారు, దైవ సేవకుడు గుర్తు పెట్టుకున్నారు. గుర్తు పెట్టుకుని ప్రేమ సహోదరా ఆ సంఘానికి ఒక గొప్ప ధనవంతుడు వచ్చిందంట. మీ సంఘంలో ఎవరికైనా ఏదైనా చెయ్యాలి, నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నానంటే ఆ పాస్టర్ గారు అన్నట్టు చేయండి అయ్యా అంటే ఎంతమంది ఉన్నారంటే 5 ఉన్నారన్నాడంట. సంఘం ఎంతమంది? 10 మంది.
5 పేర్లే చెప్పింది. 5 పేర్లు ఎందుకు చెప్పింది? మిగతా వాళ్ళ పేర్లు ఏం చెప్పలేదు. 5 నమ్మకంగా సంఘంలోకి వస్తున్నారు. 5 నమ్మకంగా దేవుడి మందిరంలో వస్తున్నారు. 5 దేవుడికి నమ్మకంగా ఉన్నారు. మరి మిగతా వాళ్ళు ఏంది? వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళకి తీరుకుంటే, వాళ్ళ ఖాళీగా ఉంటే దేవుడి మందిరానికి వస్తారు. అదే తీరిక లేకపోతే రారు. ఆయన అన్నాడంట, సార్ వచ్చి అన్నాడు పాస్టర్ గారితో, నేను మనిషికి ఒక 10 కేజీలు రైస్ ఇద్దాము అనుకున్నానంటండి. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు ఎవరెవరి పేరు చెబుతున్నారు? 3 వారాలకు ఒక రోజు వచ్చి ఆమె పేరు చెబుతురా? డైలీ వచ్చి ఆమె పేరు చెబుతురా? అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు విషయం చెప్తున్నంటే దేవుడు కార్యాలు దేవుడి యొక్క సంఘంతోనూ కనెక్ట్ అయి ఉండాలి, దేవుడి యొక్క మందిరంతోనూ కనెక్ట్ అయి ఉండాలి, దేవుడి యొక్క సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి. ఈరోజు ప్రియులారా, కనపడ్డ చోటకాల పోతే నీ నోరు లెక్కేస్తారు. ఎవరైనా లెక్కేస్తారా? ఇవాళ కొన్ని రోజులు ఈ చర్చి, కొన్ని రోజులు ఆ చర్చి, కొన్ని రోజులు ఆ చర్చి. ఏదైనా ఒక చోట ఖచ్చితంగా ఉండు, ఏదైనా ఒక చోట నమ్మకం ఉండు. ఆ సంఘానికి, చర్చికి, దేవుడికి నమ్మకం ఉంటే అప్పుడు నీకు ఇలువిస్తారు, అప్పుడు నిన్ను ప్రేమిస్తారు. ఏడ నచ్చలేదంటే ఆడ నచ్చలేదంటే పైకి తిరిగి ఇన్ని చోట్ల తిరిగి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే ఒక చోట పోయినట్టు ఇన్ని చోట్ల తిరిగి ఏ చర్చి పోయినా బాగాలేదు, ఎక్కడ పోయినా ఏం బాగాలేదు అంటే పాస్టర్ గారు అన్నట్ట ముందు నీ బుద్ధి బాగలేదు అన్నారంట. అదే ఏం బాగలేదు? నీ బుద్ధి బాగలేదు, నీ గుణం బాగలేదు. ఈరోజు ప్రియులారా, ఎంతమంది లేరు ఇలా ఆడదిరిగి చివరికి ఏమైనా నేర్చుకునేవారు ఎవరైనా ఉన్నారా? ఒక్క చోట ఉంటే మంచిగా అన్ని కుదురుబాటుగా నేర్చుకోగలుగుతాం. ప్రేమికి సోదరా, ఈరోజు నిజంగా నీ జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ యొక్క జీవిత ప్రయాణంలో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అక్కడంట జనసమూహం అంట దేవుడు వాక్యం వినడానికి యేసయ్య మీద పడుతున్నారంటే వారు వాక్యం వినాలని ఎంత ఆశ ఉంది, వాక్యం నేర్చుకోవాలని ఎంత ఆలోచన ఉంది. ఈరోజు దేవుని నమ్ముకొని 10 సంవత్సరాలు కావచ్చు, దేవుని నమ్ముకొని 5 సంవత్సరాలు కావచ్చు, దేవుని నమ్ముకొని 20 సంవత్సరాలు కావచ్చు, దేవుని నమ్ముకొని 18 సంవత్సరాలు కావచ్చు, దేవుని నమ్ముకొని 2 సంవత్సరాలు కావచ్చు. కానీ నువ్వేం నేర్చుకుంటున్నావు? సంఘానికి వస్తున్నావు, నీవు ప్రార్థన మందిరానికి వస్తావు, నీవు ప్రార్థనలో పాల్గొంటావు, నీవు పరిచర్య చేస్తున్నావు, నువ్వు దేవుడికి ఎంత సమీపంగా ఉన్నావు, దేవుడి దృష్టిలో నీ సాక్ష్యం ఎట్టుంది, దేవుడి దృష్టిలో నీ క్రియలు ఎట్టుంది, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే నీ ద్వారాగా దేవుడికి మహిమ రావాలి, నీ ద్వారాగా దేవుడి నామము ఘనపరచబడాలి. ప్రియమైన సహోదరి సహోదరు.